ఈ టైంలో ఎవరు? ఇండియా నంబర్. హలో, ఎవరు? నేను పంచాయత్ మెంబర్ నాంచారయ్య. నాంచరయ్య, ఏటైంది? ఏం లేదు, మన అప్పన్న చంద్రగాడికి చిన్న తగు అవుతుంది. నీ అంటితోటి బాధ్యత ఎవరికి అప్పగించా? చంద్రుకి. ఏమి? ఏం లేదులే. ఐఎస్డి కాల్గా తర్వాత మాట్లాడుకుందాం. అది ఇప్పుడు చెప్పు ఎవడు అప్పనంగా ఏం దొబ్బేద్దాం చూస్తున్నాడు? ఏం చేస్తున్నారు అందరూ? ఏంటి చందు అంటున్నావు? ఏం లేదు, ఊర్లో అరటి తోట ఎవరు కప్ప చెప్పారని అంటే చంద్రు కప్ప చెప్పానని చెప్తున్నా. అదేంటి, చాలా సంవత్సరాలు మా అప్పని బాబాయ్ కదా మన ఆశని చూసుకుంటున్నాడు. చంద్రు గడికి ఏం లేదు, అడికి అరటి తోట అప్పు చెప్తే అరటి తోట పెట్టుకునేవాడిని కాస్త పైకి వస్తాడని చెప్పాడు కప్ప చెప్పాను. నువ్వు ఒక్కడే ఊరికి వెళ్ళినప్పుడు అనుకున్నాను అంటే సన్నాస్ పని ఏదో చేస్తావని. ఇప్పుడు ఏమైంది? హాయిగా పడుకో, పొద్దున మాట్లాడదాం. పడుకో పడుకో. చంద్రు అంట గొప్పోడే. దేవుడా, ఇప్పుడు ఏమైందని తల కొట్టుకుంటున్నావు? నీకేం కావాలి ఇప్పుడు? నాకేం అక్కర్లా. ముందు బాధ్యత నాకే అప్పగించాడండి. అలా సడన్ గా మాట మార్చేస్తాను అనుకోలేదండి. ఊరుకో అప్పన్న, మరీ అంత సీరియస్ గా తీసుకోమాక. అయినా ఎవడో ఆస్తి గురించి మీరు ఇద్దరు గొడవడమే అంటాయి. కరుణ నాంచారి, బృంద ఈ బాధ్యత అప్పనికి అప్పు చెప్తేనే బాగుంటుంది అంటుంది. మీరు అప్పనికి ఫిక్స్ అయిపోండి. అలాగే. అప్పననే చూసుకోమంటున్నాడు. విన్నావుగా, నువ్వు చెంచాగిరి చేస్తే పడిపోవడానికి మావాడేం బొర్లేనాడు కాదే. నీకు నిజంగా బుద్ధి లేదు కరుణ. ఇప్పుడు నా పేరు ఎందుకు చెప్పావు? నువ్వే కదా చెప్పావు. ఆ చంద్రు వెళ్ళి మీ అమ్మకి చెప్తే ఆవిడ నాకు ఫోన్ చేసి నోరేసి పడిపోద్ది. ఆల్రెడీ ఊరంతా చెప్తుందంట ఇక్కడ పత్నం అంతా నాదే అని. చిల్ బృంద, చిల్. అలా ఏం జరగదు, పడుకోవా ప్లీజ్. ఆహా, నువ్వు మాత్రం ఊరో వాళ్ళందరికీ ఒక పెద్ద ధర్మమూర్తి లాగా బిల్డప్ ఇస్తావు. నన్ను మాత్రం అందరూ ఒక పెద్ద లంకని అనుకోవాలా? కొట్టు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ కొట్టు. కొడతా. ఫోన్ కొడతా, మెల్లిగా మాట్లాడు, అరవద్దు ప్లీజ్. భోజనానికి బకెట్లు బేసన్లు వచ్చేసినాయా? వెళ్ళి వాటి పని చూడు. సరే. అరే నాంచారి, ఆ తోట చంద్రుకే ఇవ్వండి. ఇంకోటి, మా ఇంట్లో అన్ని డిసిషన్లు నేనే తీసుకుంటాను, మా ఆవిడ కాదు. ఎరా నాలుకలు నరం నా కొరక, ఎన్నిసార్లు మాట మారుస్తావరా? ఏంటి? లేకపోతే ఓసారి ఆడంటావు, ఓసారి ఈడంటావు. మా మధ్య తగులాడదామని చూస్తున్నావా ఏంటి? అసలు మధ్యలో నువ్వే బోర్లింగడివే. నేనెవడినా? మీ అమ్మ మొగుణ్ణిరా. మీ అమ్మ చెప్పలేదా నీకు? చెత్త నా కొడుక. బావుని ఎంత మాట అంటావరా? మా వాడిని అంత మాట. పక్కెళ్ళమ్మా, తోటికి వెళ్తాడు. తోటికి
రాత్రిపూట దొంగలా వచ్చా ఏం దోచుకుపోవడానికి? సుసి ఇప్పుడు నువ్వెన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి బయటికి. మాయా 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 ఎందుకు పిచ్చెక్కిన తల్లి అలా పీకేస్తున్నా? అక్కడికి కోపం వస్తే నిన్ను రెండు పీకుతా. మా ఆయన నన్ను కొట్టి చంపేస్తున్నాడు బాబు. పిచ్చెక్కిందే తను కొట్టి చంపేస్తున్నట్టు. డోరు మూసుకొని బయటికి వెళ్ళకపోతే దీంతో ఒకటి బాధితే నువ్వు నీ మొగుడి దగ్గరికి వెళ్ళిపోతావు. ఎలా బయటికి ఎలా పైకి తమ్ముడు బ్యాంబో చికెన్ కావాలా? నా దగ్గర కూడా ముక్కం కావాలా? హలో హలో బాబ్జీ, ఇక్కడ పాండ్రాజ్ గారు చెల్లి కొట్టి చంపేస్తున్నాడు. కొడుతున్నాడా? ఎందుకు? హలో హలో అదే 2 సాగర్లు ఇవ్వు. అర్జెంట్గా నాకు 50 రూపాయలు ఛార్జ్ తీసుకో. నెంబర్ చెప్పండి. హలో, కనబట్లేదా? 9756. ముందు నేను వచ్చా, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ తర్వాత నీ రీఛార్జ్ చేసుకో. ఏంటి రాగేని మాట్లాడుతున్నావు? నువ్వు చర్చ 94909. మొన్న జైలు కలుగుతావు, చంపి తప్పుతా అండి. కూలావు ఆడు కూలయ్యలే కానీ వచ్చి బండి ఎక్కు. ఏంట్రా చూరపాలు నా కొడక మహేష్ లేగరా. పాడరా మహేష్. బాబు వాడు ఓడిపోయాడు, నువ్వే గెలిచావులే, ఇక వెళ్ళు. వాడికి ఏమైందో చూడండి.
ఆడింగిరా కొడక జరగండి జరగండి నేను చెప్పులేసుకోండి నేను ఒకసారి చెప్పులేసుకోండి నేను చెప్పులేసుకోండి నేను రాళ్ళు గుచ్చుకుంటే తిరిగాడు కుట్టాడు చెప్పలేసుకోడు. మూడో ఆరులో జాడి ఉంచు చిన్న జాడి అది అది తీసుకురా. వాడు ఖచ్చితంగా రాళ్ళు కట్టుకున్నాడు లారీకి లేని రొయ్యి ఉంటాడు. అమ్మా ఆడెవడంతే మనకెందుకురా. బొగ్గాసిపోయింది నవ్వలేకపోతున్నాను బాబోయ్. రెండు వారాలు నొప్పులు తగ్గిపోతాయి. హైరాణ పడకు, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయినా ఇక మీదట మనం అవతల వాడి గురించి తెలియకుండా తగులు కాల్దవుతురా. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు బాబుజీ. మహేష్ ఇంతవరకు స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ షాప్లో కానీ ఊర్లో కానీ అవతల గొడవ పట్టడం చూసావు. కనీసం గొంతెత్తున ఎప్పుడైనా విన్నారా? లేదురా. ఇప్పుడు చూతురు కానీ మంచోడు కోపం వస్తే ఎలా ఉండదో చూతురు కానీ ఉమామహేశ్వరుడు గుర్రూపాన్ని చూతురు కానీ. ఏ మహేష్, ఆ సినిమా డైలాగులు ఎందుకురా? సరే నువ్వు తాగడం మానేసి మాట్లాడు. నేను అనవసరంగా సంబంధాల విషయాలు ఎలట్టకూడదని పొద్దున్నే డిసైడ్ అయ్యా. అక్కడ మేము నలుగురు కొంతమంది మాత్రం ఉన్నాం. అయినా నువ్వు పంతాన్ని పోయి ఆడిని కొట్టేదాకా చెప్పులు వేసుకోనంటే ఎలారా? రే మహేష్, నువ్వు ఒక అబ్బాయికే పుట్టాను. అక్కడ కూర్చున్నారే మనోహర్ రావు, ఆయనే. పడుకున్నావే స్వాతి? స్వాతి, నాన్న చెప్పింది నీ మంచికే కదే. తెలుసు, ఇప్పుడు నువ్వు మొదలెట్టుకో. అరవకే, చెల్లి పడుకుంది. నేను నీ అమ్మనే. నా దగ్గర నువ్వు ఏ విషయం దాచిన అవసరం లేదు. నీ బాధ ఏంటో నాకు తెలుసు. నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసి వాడిని మర్చిపో. ఏడు, బాగా ఏడ్చేసి. ఆలోచనలు, జ్ఞాపకాలు ప్రపంచంలో అన్నిటికంటే బరువైనవాట మా అమ్మ చెప్పింది. ఏడ్చేస్తే కన్నీరు ఆవిరైపోతుంది, మనసు తేలికైపోతుంది.
ఉండే ఉంటాడు. మహేష్ ఒకసారి ఇట్రా. చెప్పండి అన్న. వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలంట. ఏమైంది బాబు మొహానికి? ఏం లేదండి. ఏం లేదా? చెప్పండి అక్క. నువ్వు చెప్పరా తమ్ముడు? నువ్వే చెప్పండి. నీకు మా అమ్మాయికి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మహేష్, నువ్వు చాలా మంచి ఆడివి. కాకపోతే ఇప్పుడు దానికి ఒక మంచి సంబంధం వచ్చింది. అది ఎప్పుడూ నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకునేది, ఇప్పుడు మాత్రం కొంచెం అయోమయంలో పడింది. ఇదో ఫోన్ లైన్లోనే ఉంది. నువ్వు అది మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి వస్తే. మహేష్, నాకు చాలా భయంగా ఉంది మహేష్. నేను మర్చిపోగలను లేదో నాకు తెలీదు. కానీ కానీ నాకు ఇది చాలా మంచిది అనిపిస్తుంది. వదిలేస్తున్నావు నన్ను? అలా లేదు, చాలా కన్ఫ్యూజ్గా ఉంది అంటున్నాను. కన్ఫ్యూజన్గా ఉందా? నా ఆప్షన్స్ ఉన్నాయి నీకు. సరే, జీవితంలో ఏదో తప్పు చేశాను అనుకుంటే బత మాకు అదన్నిటికంటే ప్రమాదకరం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సారా వెళ్దాం. అని నాకు 2 పాస్ ఫోటోలు తీసేస్తున్నావా? తీసేయలే, మంచి పని చేస్తున్నావు. అలాంటిదేం లేదు. వీటిలో ఏముంది, డిస్ప్లే ఫోటోలే కదా. దిష్టి బొమ్మలా అంటావు అంతేనా? రే తప్పు. ఏంటి పని? 2 పాస్పోర్ట్ ఫోటోలు కావాలని. సర్రా. ఫోటో దేనికి? బ్యాంక్ అకౌంట్ కోసం అన్యా. కూర్చో. నేను రాత్రి విపుల పుస్తకంలో కథ చదివానన్యా. అందులో హీరో పగతో ఒకని చంపేసి జైలుకి వెళ్తాడు. వాళ్ళ ఎవరు వేరే వాడు కూడా ఇచ్చేద్ది. పాపం వాళ్ళ చెల్లికి వేరే గతి లేక ఒళ్ళు అమ్ముకునేది అయిపోద్ది. వాళ్ళ నాన్న ఆవిడికే బ్రోకర్ అయిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత హీరో జైలు నుంచి బయటకు వచ్చి తిండి లేక అడుగు తింటుండగా వీళ్ళని వచ్చి పొట్టలో కూడా చేస్తాడు. అంతే, సమాప్తం. ఈ కథ చదువుతున్నంతసేపు నువ్వే గుర్తుకొచ్చావన్యా. మనకి పగలన్నీ అవసరం ఉంటావా? చిన్ అప్, చిన్ డౌన్, డౌన్, షోల్డర్ డౌన్, ఐస్ ఓపెన్. ఆలోచించుకోవడానికి ఏం లేదు, నాకు అవసరమే.
అంతే అన్నయ్య, ఎక్కడ చల్లబడిపోతామని టెస్ట్ చేశాను. ఆడి పేరు జోగినాథ్, హుకుంపేటలో మోదు మాంబా అని వెల్టర్ షాప్ లో పనిచేస్తుంటాడు. పత్తా కొట్టేద్దాం. లుంగి కట్టినావా? కట్టు, గట్టికి కట్టు, మొలతాడేసి కట్టు. మొన్న అంటే చిరిగిపోయింది ప్యాంటు, ఇప్పుడు లుంగి. ఎత్తడి ముగుళ్ళ మెత్తడి పకోడాడికి పద. అన్నయ్యని కొట్టడానికి వెళ్తున్నాడు బాబాయ్. అన్నయ్యని కొట్టడానికి వెళ్తున్నాడు. మహేష్ అన్నాను కొట్టకెళ్తున్నాడు. మహేష్ అన్నాను కొట్టకెళ్తున్నాడు. బాబు మహేష్ అన్నాను కొట్టకెళ్తున్నాడు. లోపలికి 9వ నెంబర్ పారగం తీసుకున్నారా? అన్నాడు 9వ నెంబర్ పేరగా చెప్పి తొందరగా అన్నయ్యని కొట్టడానికి వెళ్తున్నాడు.